రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ జోష్యం నిజం కాదని 2019 ఎన్నికలే మళ్లీ రిపీట్ అవుతాయని ఆ ఫలితాలు ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకులు ప్రమాణ స్వీకారానికి అప్పుడే టైం డేట్ ఫిక్స్ చేస్తున్నారని తెలిపారు. వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారాయన. కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన వైసీపీ ఎంపీకి టీటీడీ రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందించింది. జరిగింది. అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో ఓట్లను వేసుకుంటున్నారనే భావనతో పోవటం అక్కడ జరిగింది. అంతే తప్ప ఎక్కడ కూడా మన ఎలక్షన్ ప్రక్రియకు విఘాతం కలగలేదు. కలిగిన దగ్గర మనం ఖచ్చితంగా రీపోల్ను కూడా అడగటం జరిగింది. చేతనైతే వాళ్ళు రీపోల్కు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలని సందర్భంగా కోరుతున్నాను. అదే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయే ముందు అసెంబ్లీలో 151కి పైన 22కు మించి పార్లమెంటులో వస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా మా పార్టీ వాళ్ళు డేటును టయాన్ని ప్లేసును కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆయన కూడా ఆయనకు 10 వస్తాయా 20 వస్తాయా లేదా 175కు 300 వస్తాయా ఏదో కుయ్యాలి కదా. ఇంకా ప్రజలను మభ్యపెట్టడానికి అతను ఏం మాట్లాడకుండా ప్రజలకు వదిలేసడం జరిగింది. వారి మాటలు నమ్మి ఎవరైనా బెట్టులు కడితే ఆ బెట్టు కట్టిన వాళ్ళు నష్టపోతారని సందర్భంగా తెలియజేస్తున్నారు. రిగ్గింగ్ జరిగింది.